నమస్తే, నేను డాక్టర్ రమాదేవి. సిజేరియన్ చేసుకున్న తర్వాత చాలా డౌట్స్ ఉంటాయి. మేము ఎప్పుడు నడవచ్చు, ఎప్పుడు మామూలు పనులు చేసుకోవచ్చు, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, కుట్ల దగ్గర ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి డౌట్స్ ఉంటాయి. వీటన్నిటిని మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సిజేరియన్ సెక్షన్ అనేది ఇది కొంచెం పెద్ద ఆపరేషనే కాబట్టి కొంచెం జాగ్రత్త అవసరము. కోలుకోవడానికి టైం పడుతుంది. నార్మల్ డెలివరీలో అయితే చాలా తొందరగా కోలుకుంటారు, కానీ సిజేరియన్ అయితే ఖచ్చితంగా టైం తీసుకోవాలి. మీరు జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం రికవరీ కూడా చాలా తొందరగా ఉంటుంది. సిజేరియన్ చేసిన మొదటి రోజు అంటే 24 గంటల లోపల నొప్పి చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు హాస్పిటల్లో ఉంటారు కాబట్టి ఎలాగూ డాక్టర్లు ఆ కేర్ తీసుకుంటారు. కాళ్ళు చేతులు కదిపించడము అనేది చాలా ఇంపార్టెంటు. ఎందుకంటే సర్క్యులేషను అనేది స్టాగ్నేట్ కాకుండా ఉంటుంది, అంటే నిలిచిపోకుండా ఉంటుంది. దానివలన ఈ డీవీటీ అంటారు, అంటే డీప్ వీనస్ థ్రాంబోసిస్ ఇలాంటివి రాకుండా ఉంటాయి. ఎంత తొందరగా మీరు కదిలిస్తే, కాళ్ళను ముడుచుకోవడము, పక్కకు తిరగడము ఇలాంటివి ఎంత తొందరగా చేస్తే రికవరీ అంత ఫాస్ట్గా ఉంటుంది. ఇక రెండో రోజు మూడో రోజు అప్పటికి కూడా ఇంకా నొప్పి ఉంటుంది, కానీ మీరు చిన్నగా కూర్చొని లేచి నిలబడి చిన్న చిన్న స్టెప్స్ వేయాలన్నమాట. ఈవెన్ చిన్న చిన్న అడుగులు వేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఈ టైంలో రక్తానికి గడ్డ కట్టే స్వభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి క్లాట్ ఫార్మేషన్ కాకుండా ఉంటుంది. కాబట్టి లేచి నడవడం అనేది ఇంపార్టెంట్. అట్లాగనే గ్యాస్ కూడా పాస్ అయిపోతుంది, కడుపుబ్బరం కూడా తగ్గుతుంది, పేగులు కదలికలు ఉంటాయి, అందువల్ల మోషన్ కూడా ఈజీగా పాస్ అవుతుంది. ఒక వారం అయిన తర్వాత కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది, నొప్పి తగ్గుతుంది, కొద్దిగా బాగుంటుంది, మీరు చిన్న చిన్న పనులు చేసుకోవచ్చు, కానీ ఎక్కువ స్ట్రెయిన్ మాత్రం తీసుకోకూడదు. ఇక 4 నుంచి 6 వారాల తర్వాత బాగా కంఫర్ట్ వస్తుంది, నొప్పి కూడా బాగా తగ్గుతుంది, రికవరీ అవుతూ ఉంటారు. ఇప్పుడు అన్ని పనులు చేసుకోవచ్చు, కానీ బరువు పనులు మాత్రం చేయకూడదు. ఈ టైంలో తగినంత రెస్ట్ కూడా తీసుకోవాలి. ఎక్కువ స్ట్రెయిన్ కావడం కానీ ఓవర్ వర్క్ చేయడం కానీ అంతగా చేయకపోవడం అనేది మంచిది. ఇంకా ఇంపార్టెంట్ అయింది ఏమంటే, మీరు పెద్ద పెద్ద బరువులు లేపడం కానీ, బిందెలు లేపడము ఇలాంటివి, లేకపోతే గిన్నెలు పెద్ద పెద్ద గిన్నెలు తీసి పక్కన పెట్టడము ఇలాంటివి చేయకూడదు. ఎందుకంటే ఇంకా వూండు చాలా డెలికేట్గా ఉంటుంది. మీరు కనుక ఇలాంటివి చేస్తే అది వూండు లూజ్ అయిపోయి తర్వాత కాలంలో హెర్నియా లాగా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి బరువులు మాత్రం ఎట్టి పరిస్థితిలో ఎత్తకూడదు. సిజేరియన్ చేసినప్పుడు కుట్లు పడతాయి. ఆ వూండు లేదా గాయం ఏదైతే ఉందో దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అది డ్రైగా ఉండాలి. స్నానం చేయొచ్చు, కానీ స్నానం చేసిన వెంటనే ఆ తడిని తీసేసేయాలన్నమాట. తడిని ఒత్తి మెత్తటి గుడ్డతో కానీ కాటన్తో కానీ తడిని ఒత్తేసుకోవాలా. ఏదన్నా వారం 10 రోజులు అయిన తర్వాత కూడా మీకు ఇంకా అక్కడ ఎర్రగా ఉన్నా, చిన్న నీరులాగా బయటకు వస్తున్నా, లేకపోతే ఏదన్నా చీమ పడుతున్నా కానీ వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. ఇక ఆహారం ఏం తీసుకోవాలి? ఇప్పుడు మీరు ఎంత మంచిగా ఆహారం తీసుకుంటే అంత తొందరగా హీల్ అవుతుంది, అంత తొందరగా రికవర్ అవుతారు. ఏ ఆహారం తీసుకోవాలంటే ముఖ్యంగా ప్రోటీన్ ఉన్న ఆహారం, అంటే ఎగ్స్, అట్లాగే పల్సెస్, అంటే పప్పు, అన్ని రకాలైన పప్పు ధాన్యాలు తీసుకోవచ్చు. కొంతమందికి మేము పప్పు తింటే చీమ పడుతుంది అని ఉంటుంది, అదే దానికి అసలు ఏ రకమైన శాస్త్రీయ ఆధారం లేదు. శుభ్రంగా మీరు అన్ని రకాల పప్పు తీసుకోవచ్చు. అట్లాగే వెజిటబుల్ తీసుకోవాలి, ఫ్రూట్స్ కూడా తీసుకోవాలి. వీటి వలన ఫైబర్ ఉంటుంది, మోషన్ కూడా ఈజీగా పాస్ అవుతుంది. అట్లాగే సిట్రస్ ఫ్రూట్స్, అంటే విటమిన్ సి ఉన్నవి కూడా తీసుకుంటే మీకు, అంటే లెమన్, ఆరెంజెస్ ఇట్లాంటివి తీసుకుంటే మీకు తొందరగా వూండు హీల్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి బ్యాలెన్స్డ్గా ఇవన్నీ తీసుకోవాలి. దాంతోపాటు మినిమం ఒక 8 గ్లాసుల వాటరు, అదే ఎండాకాలం అయితే 3 లీటర్స్ వరకు వాటర్ కూడా మీరు తీసుకోవడం అనేది అవసరం. నొప్పి ఉందనుకోండి, నొప్పి కొద్దిగా మొదట్లో అయితే చాలా ఎక్కువగా ఉంటుంది, తర్వాత కూడా కింద పట్టేసినట్టుగా నొప్పిగా ఉంటుంది. మరీ ఎక్కువ నొప్పిగా ఉంటే నొప్పి ట్యాబ్లెట్లు డాక్టర్ సలహాతో తీసుకోవచ్చు. వూండు సరిగ్గా హీల్ కాకుండా ఎర్రగా ఉన్నా, చీమ్ కారుతున్నా, వాపు ఏదన్నా ఉన్నాను, అట్లాగనే మీకు చాలా నీరసంగా ఉంటున్నా, జ్వరం ఏదన్నా వస్తున్నా, లేకపోతే బ్లీడింగ్ హెవీగా అవుతున్నా, ఇలాంటి ఏ సిమ్టమ్స్ కనిపించినా కూడా మీరు ఖచ్చితంగా డాక్టర్ కన్సల్టేషన్ తీసుకోవాలి. సిజేరియన్ అనేది ఈ మధ్యకాలంలో చాలా సేఫ్ ఆపరేషను. మీరు తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఏ రకమైన ఇబ్బంది ఉండదు, భవిష్యత్తులో కూడా ఏ రకమైన ఇబ్బంది ఉండదు. తొందరగా హీల్ అయి నార్మల్ యాక్టివిటీస్ అన్నీ కూడా చేసుకోగలుగుతారు. మీకు నా ఈ వీడియోలు నచ్చుతుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.